హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అయితే ఈ ట్రేడింగ్ దీనివల్ల చాలా మంది లక్షలు కోల్పోతూ ఉన్నారు. అవగాహన లేకుండా ట్రేడింగ్ చేసి గ్యాంబ్లింగ్ లెక్క చేసి లక్షలు పోగొట్టుకుంటూ ఉన్నారు. భూములు జాగాలు ఉన్నాయని అమ్మేసుకుంటా. అయినా కానీ వాళ్ళకు ఏదో చిన్న అత్యాశ అనేది ఇంకా మొదలవుతూనే ఉంది. ఈ మధ్యన సెబీ రూల్స్ గురించి బాగా స్ట్రిక్ట్ అయిపోయినాయి. దాంతోపాటు మీరు ఎలాంటి పెయిడ్ కోర్స్ ఇవి చేసినా మీ పైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటాయని కూడా సెబీ వాళ్ళు అందరికీ రూల్స్ పెట్టేసిండ్రు. ఇవన్నీ దాటుకొని ఇంకొంతమంది ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టేసి చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. దాంట్లో నేను 10,000 పెట్టేసి 2 lakhs రూపీస్ ప్రాఫిట్ కొట్టిన ఈరోజు నా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, లేదా నేను చెప్పినట్టు వేయండి, నాది వెబినార్ పెట్టిన ఒక 5,000 మాత్రమే వెబినార్ ఫీజు, ఒక 3 hours మిమ్మల్ని ప్రో ట్రేడర్ తీసి పడేస్తా అని చాలామంది చెప్తా ఉన్నారు. ఇవన్నీ నిజాలా కావా అని మనం ప్రశ్నలు వేసుకుంటే మనకు తెలుస్తూ ఉంటుంది. ఎవరైనా డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు. అయినా సరే చాలామంది ఇవన్నీ తెలియకుండా వీటి మీద ఎలాంటి అవగాహన లేకుండా కొంతమంది యూట్యూబ్ ఛానల్ చూసి వాళ్ళ ప్రాఫిట్లు చూసి అరే తక్కువ టైంలో కదా ఇంత డబ్బులు ఎంత సంపాదిస్తున్నారు, అది నిజమే కావచ్చు అని కొంతమంది ట్రేడింగ్లోకి దిగాలనుకుంటున్నారు. అలానే ఒక వ్యక్తి కొత్తగా ట్రేడింగ్లోకి దిగాలనేసి నాతో అడిగిండు. నమస్తే వంశీ గారు, ఎలా ఉన్నారు? ఏం చేస్తుంటారు మీరు? అసలు ప్రైవేట్ జాబ్ చేస్తాను. శాలరీ సరిపోవట్లేదు అని చెప్పేసి ట్రేడింగ్ కోసం వచ్చాను. అంటే శాలరీ సరిపోవట్లేదు. అయితే మీకు ఈ శాలరీ సరిపోవట్లేదు అని అంటున్నారు. మంచిగా ఇన్కమ్ సరిపోవట్లేదు అని చెప్పేసి ఇంకా వేరే వేలో ఇన్కమ్ కోసం ట్రై చేస్తున్నా. సో ఈ ట్రేడింగ్ అనేది నాకు చూస్తుంటే తెలిసింది. సో దానికోసం ఈ ట్రేడింగ్లోకి వద్దామని చెప్పేసి. అయితే మీకు జాబ్ వల్ల వచ్చే డబ్బులు సరిపోవట్లేదు, ఇంకా కొన్ని సోర్సెస్ ఉంటే ఇంకా బాగుంటుంది, లైఫ్ కొద్దిగా మంచిగా మెయింటైన్ చేయొచ్చు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. అవును. అయితే మీకు ఎక్కడి నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు మీరు? యాక్చువల్గా నేను యూట్యూబ్లో సర్చ్ చేస్తుంటే కొన్ని వీడియోస్ వచ్చినాయి ట్రేడింగ్ పైన. సో ఒక అతను ట్రేడింగ్ చేసి కార్ తీసుకున్నా, ఒక అతను ట్రేడింగ్ చేసి అపార్ట్మెంట్ తీసుకున్నా. సో ఇలా డిఫరెంట్గా వీడియో చూస్తుండే. సో అది నిజమేనా కాదా అని చూసారు కదా, ట్రేడింగ్ వల్ల ఎంతమంది ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు అనేది. వాడెవడో కార్ తీసుకున్నాడట, వాడెవడో ఇల్లు కట్టేసిండట, అది నిజమేనా కాదా మనకు తెలియదు. అరే మనం ఆయన అకౌంట్ కింద ఛానల్ కింద లింక్ ఇస్తాడు, ఏది డీమార్ట్ అకౌంట్ లింక్ ఇస్తాడు. దాన్ని వచ్చి మనం మళ్ళీ డీమార్ట్ అకౌంట్ తీసుకుంటే మనం 300 రూపీస్ మనకి వెళ్ళిపోతాయి. అంత అవసరం ఏముంది? అన్ని కాలు కట్టుకొని అన్ని బిల్డింగ్లు ఉన్నాక ఆ డీమార్ట్ అకౌంట్ లింకులు ఎందుకు ప్రమోట్ చేస్తారు కదా. ఇలాంటి వీడియోలు చేయడం ద్వారా చాలామంది ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. కాబట్టి మన ఛానల్ను కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇలాంటి స్కామ్లకు, ఇలాంటి ఫ్రాడ్లకు కొంతమందిని కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి వీడియోకి లైక్ చేసి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అయితే వంశీ గారు, డబ్బులు సరిపోవట్లేదు అన్నారు. ఈ యూట్యూబ్ నుంచి మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారని అన్నారు కదా, అది మీరు అది చూసిన వీడియోలన్నీ నిజాలే అని అనుకుంటున్నారా? యాక్చువల్గా అందులో వాళ్ళు ఆ స్క్రీన్ షాట్స్ అన్ని చూపెట్టారు వాళ్ళ ప్రాఫిట్స్ వచ్చినాయి. సో దానివల్ల నేను నమ్మాల్సి వచ్చింది. అది నిజమా కాదని మిమ్మల్ని అడుగుతున్నాను. సో ఈ మధ్యలో బెట్టింగ్స్ యాప్ కూడా ప్రమోట్ చేస్తున్నారు కదా. సో దానివల్ల దాంట్లో కూడా చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, ట్రేడింగ్ చేస్తున్నారు అందులో కూడా. సో అది కూడా నిజమా కాదా? చాలా మంది లాస్ అవుతున్నారు. సో మరి ఈ ట్రేడింగ్లో కూడా అలానే ఉంటుందా? తెలుసుకోవాల్సింది ఏంటంటే, ట్రేడింగ్ అనేది బెట్టింగ్ కాదు వంశీ గారు. ట్రేడింగ్ అనేది బెట్టింగ్ కాదు. బెట్టింగ్లో మనం 100% డబ్బులు అనేది పోతాయి, కానీ ట్రేడింగ్లో అలా ఉండదు. మనం ఒక 1,00,000 రూపాయలు పెట్టుకొని వెళ్ళామంటే, ఏదైనా తీసుకున్నామంటే అందులో పోతే మొత్తం పోని, లేదంటే వస్తే ఇంకా ఎక్కువ రాని అని కాకుండా, వస్తే మంచిగా రాని, పోతే మాత్రం నా యొక్క 10,000 మాత్రమే పోని అని ఆ విధంగా పోతే స్టాప్ లాస్ పెట్టుకునే విధంగా ఉంటుంది. మనం ఎక్కువ రిస్క్ కాకుండా మన డబ్బులు, మన డైరెక్షన్ అనేది పర్ఫెక్ట్గా లేనప్పుడు, మనం పర్ఫెక్ట్గా గెస్ చేయనప్పుడు మన డబ్బులు తక్కువగా నష్టపోయే అవకాశాలు కూడా ట్రేడింగ్లో ఉంటాయి. ట్రేడింగ్, బెట్టింగ్ అనేది చాలా వ్యత్యాసం, వీరింట్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. అయితే ఈ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూసేసి ఈ ట్రేడింగ్లోకి దిగే ముందు మీరేమైనా నాలెడ్జ్ గెయిన్ చేశారా? మరి యాక్చువల్ దీనిపైన నాకు ఎలాంటి నాలెడ్జ్ లేదు. యాక్చువల్గా బిగినర్ దీనిపైన ట్రేడింగ్ చెప్పేసి నార్మల్ యూట్యూబ్లో వీడియో చూసిన నాలెడ్జ్ తప్ప ఇంకా ఎలాంటి నాలెడ్జ్ లేదు దీనిపైన. అయితే ఎప్పుడైనా ఏ విషయాన్ని మనం చూసినప్పుడు దానిపైన ఒక 30% నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నప్పుడు మాత్రమే
దాంట్లోకి దిగాలా లేదా అనేసి కొద్దిగా మనం అప్రోచ్ కావాలా. అలాంటప్పుడు మాత్రమే దిగినా లేకపోతే దిగకున్నా కానీ మనకు ఎక్కువ ఎఫెక్ట్ అనేది పడదు. ఇప్పుడు వంశీ గారే ఉన్నారు, నాలెడ్జ్ లేదు, నేనైతే డీమాట్ అకౌంట్ తీసుకొని పెట్టుకుంటా, ఎప్పుడన్నా చూద్దామని చెప్పేసి ఒక 10,000 వేసిండు అనుకోండి. ఇట్లనే మన టెలిగ్రామ్లో పెయిడ్ కాల్స్ వస్తూ ఉంటాయి కదా, దాని బారిలో పడ్డాడు. ఒకవేళ దాని బారిలో పడ్డాడంటే వాళ్ళ గట్టనీకే ఒక 5-10 వేలు కావాలి. అవి కరెక్ట్ వస్తాయా రావా అని చెప్పేసి తర్వాత విషయం అంతా. ఇలాంటి బిగినర్లు చాలామంది ఏం తెలుసుకోకుండా మార్కెట్లోకి దిగి వాళ్ళ డబ్బులను యథేచ్ఛగా ఖర్చు పెడతా ఉన్నారు. ఇవన్నీ వెళ్ళాక సూసైడల్ థాట్స్ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అయితే వంశీ గారు, సరే నన్ను అడగక ముందు ఇంకెవరినైనా అడిగి మీరు ఏమైనా గెయిన్ చేసిన నాలెడ్జ్? లేదు, ఎవరిని అడగలేదు. ఇంకా జస్ట్ యూట్యూబ్లో వీడియో చూసి మీకు అప్రోచ్ అయ్యాను. యూట్యూబ్లో మీ వీడియోలు కూడా చూసిన. సో అక్కడ చూసి మీ ఎక్స్పీరియన్స్ దీనిపైన ట్రేడింగ్ చేయవచ్చా లేదా, మీ ఎక్స్పీరియన్స్ అంటే నాకు ఇవ్వాలని చెప్పేసి నేను ఇక్కడ మీకు అడుగుతాను. వాళ్ళ యూట్యూబ్ ఛానల్కు మన యూట్యూబ్ ఛానల్కు చాలా తేడా ఉంది. వాళ్ళేమో ట్రేడింగ్ చేయండి, నేను ఇట్లా లక్షలు సంపాదించిన వాళ్ళు చెప్తారు. మన ఛానల్ ఏముంటాయి, ట్రేడింగ్ అనేది కొద్దిగా రిస్కీ పని, జాగ్రత్త ఏమని మన లోకం ఉంటాయి. ఈ రెండిట్లో వ్యత్యాసం గమనించారు. అదే ఆ పర్పస్లోనే మీకు అడుగుతున్నాను, నేను ట్రేడింగ్లోకి మేము రావచ్చా? ఓకే, ట్రేడింగ్లోకి రావాలంటే మాత్రం ఫస్ట్ తెలుసుకోండి. ఫస్ట్ బేసిక్ నాలెడ్జ్ అయితే కన్ఫర్మ్ కావాలి. కొద్దిగా 30% నాలెడ్జ్ తెచ్చుకొని అసలు ఈ ట్రేడింగ్ మన వల్ల అవుతుందా కాదా, ఎంత డబ్బులు ఉంటే బాగుంటుంది. నన్ను అడిగితే మాత్రం మంచి క్యాపిటల్ అంటే మనం తెచ్చుకునే డబ్బులను క్యాపిటల్ అంటారు. ఆ డబ్బులు ఎక్కువ డబ్బులు ఉంటే మంచిగా ఉంటుంది అన్నట్టు. ఎందుకు మంచిగా ఉంటుంది, లాస్ అయినా కానీ దాన్ని కవర్ చేసే విధంగా ఉపయోగపడతాయి. నేను వచ్చిన సిచ్యువేషన్ కూడా మిస్ ఉంటుంది. యూట్యూబ్లో వీడియోలు చూసేసి కొద్దిగా నేర్చుకుంటూ మెల్లగా ట్రేడింగ్ చేసినాం. ట్రేడింగ్ అనేది డేంజరే, అవగాహన లేకపోతే మాత్రం డేంజరే. బట్ ఇప్పుడు ట్రేడింగ్ రావచ్చా? అయితే వంశీ గారు, ఇప్పుడు మీరు ఒక బైక్ కొందాం అనుకున్నప్పుడు మీరు బైక్ కావాల్సిన డబ్బులను ఫస్ట్ గ్యాదర్ చేసుకుంటారు కదా. ఇప్పుడు ఇలానే ట్రేడింగ్ చేసే ముందు ట్రేడింగ్ కోసం డబ్బులు ఏమైనా పక్క పెట్టిండ్రా? లేదు, యాక్చువల్లీ నేను ఒక 1 lakh బయట నుంచి తీసుకొద్దాం అనుకుంటున్నాను. 1 lakh తీసుకొచ్చి ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు 1 lakh రూపీస్తో మీరు అప్పు తీసుకొని వద్దామని చూస్తున్నాం. యాక్చువల్లీ ఏమైతే ట్రేడింగ్లోకి ఎప్పుడైనా మన సొంత డబ్బులు మాత్రమే తీసుకొని రావాలి. ఎందుకంటే ఒకవేళ మనకు తెలియకుండా లాస్ అయినా కానీ మన డబ్బులు అయితే మాత్రం ఎక్కువ మన పైన ప్రెషర్ కానీ ఇంపాక్ట్ కానీ పడదు. అదే పక్కన డబ్బులు అయినాయి అనుకో, వాడికి మిర్చి కట్టాలా ఇది అది అని చెప్పేసి ఎప్పుడన్నా ఇంటికి వచ్చాను అనుకో, లొల్లి లోకం ఇవన్నీ అవుతూ ఉంటాయి. కాబట్టి పక్కన నుంచి డబ్బులు తీసుకొచ్చి ట్రేడింగ్లోకి దిగకండి. మీ సొంత డబ్బులు మాత్రమే. మీ సొంత డబ్బులు మాకు ఎలా ఉండాలి, మీరు జాబ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక 25,000 శాలరీ వస్తే ఒక 20,000 మీరు ఇంట్లో ఖర్చు పెట్టుకున్నా ఒక 5,000 అలా మంత్లీ జమ చేసుకొని మెల్లగా వచ్చినా సరే కానీ గట్టిగా నువ్వు కొనుక్కోవాలి డబ్బులను. ఎలా మార్కెట్లో అసలుంటే బాగుంటాయి. మనం ఫస్ట్ చిన్న అమౌంట్ అని చెప్పేసి ట్రేడింగ్ చేస్తూ ఉంటే ఆ ట్రేడింగ్లో రోజంతా అనుకుంటా ఉన్నాయని పోతాయి. ఓ రోజు మొత్తానికే మా దగ్గర ఏముండకుండా అవుతాయి. కాబట్టి ఫస్టే చేప పిల్ల చిన్నగా ఉన్నా సరే కానీ ఒక కొండ లాంటిది మనం దానికి ఫీడ్ లాంటివి పెట్టుకుంటే, అలాగే ట్రేడింగ్లో కూడా మనకి ఎంతైతే డబ్బులు కావాలో అంతకంటే ఒక 5 రెట్లు 10 రెట్లు. అంటే ఇప్పుడు మనం డైలీ ఒక 10,000 రూపీస్ సంపాదించాలనుకుంటున్నాం. దానికి ఎంత అయితే క్యాపిటల్ అయితే బాగుంటుంది, ఒక 5 lakhs పక్కకు పెట్టుకుంటే మెల్లమెల్ల డైలీ 10,000 మనం తీసుకోవచ్చు. మార్కెట్కి ఇవ్వాల్సిన అవసరం ఉండదు అప్పుడు. అర్థమైందా వంశీ గారు? ఎప్పుడైనా అప్పులు ఇచ్చిన డబ్బులు కానీ లేదా ఇక్కడ చిట్టి లాంటివి లేదా గోల్డ్ లోన్స్లకు మాత్రం పోవద్దు. మన డబ్బులు అయితే మాత్రమే ట్రేడింగ్లోకి తీసుకురావాలి. ఎందుకంటే లాస్ అయినాం అనుకోండి, మనమైనా ప్రెషర్ ఉంటుంది. మన డబ్బు అయితే మనకు ప్రెషర్ ఉంటుంది కదా, వేరే డబ్బు వేస్తే ప్రెషర్ ఉంటాయి కదా. సో ఇప్పుడు ట్రేడింగ్ చేయడానికి ఇప్పుడు ట్రేడింగ్ చెయ్యకు అని అనట్లేదు. మంచి డబ్బులు తీసుకొని రా, కొద్దిగా నాలెడ్జ్ గెయిన్ చేయు, నన్ను కాంటాక్ట్గా అప్పుడు రా ట్రేడింగ్లోకి. ఓకే అసిల్ గారు, థ్యాంక్స్ ఫర్ షేర్ యువర్ నాలెడ్జ్ అబౌట్ ట్రేడింగ్.
నేను ఫ్యూచర్లో ట్రేడింగ్ చేస్తే మీకు అప్రోచ్ అయిన తర్వాత ట్రేడింగ్ చేస్తా. అది మంచిది. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ నాలెడ్జ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా సరే ట్రేడింగ్లోకి దిగాలి అని అనుకుంటే చాలామంది దిగుతూ ఉన్నారు మనకు తెలియకుండానే. ఈ ప్రాఫిట్లు చూసి ఫేక్ ప్రాఫిట్లు అంటారు, ఇవన్నీ ఇట్లా చూసి అట్రాక్ట్ అయిపోతూ ఉన్నారు. తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు, అరే తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, నేను ఏం పని చేయాలని, అవసరమే లేదు పని చేయడానికి అని చెప్పేసి చాలామంది దిగుతూ ఉన్నారు. వీళ్ళందరినీ అప్రమత్తం చేయాలా. డబ్బులు అనేవి ఎవరికి ఊరికేనే రావు, ఎంతో కొంత మనం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఆ ఇన్వెస్ట్ చేసిన డబ్బులు మనం తీసుకునేంత మళ్ళీ నాలెడ్జ్ మనకు ఉంటే మాత్రమే ఆ డబ్బులు యూతం వస్తాయి, లేకపోతే అవి యూతం అయిపోతాయి. కాబట్టి చాలామంది జాగ్రత్తగా ఉండండి. ఎవడో ప్రాఫిట్లు చూసి మీరు మాత్రం ట్రేడింగ్లోకి దిగిందంటే మీ పని అయిపోతుంది, మీ ఇల్లు నాశనం అవుతుంది, మీరు సర్వనాశనం అయిపోతారు. కాబట్టి ఎవరైనా సరే నాలెడ్జ్ కమ్సే కమ్ 30% నాలెడ్జ్తో మాత్రమే ట్రేడింగ్లోకి దిగాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు మా షోకి వచ్చినందుకు. మీరు యాక్చువల్లీ ఇలాంటి వ్యక్తులు చాలా తక్కువ మంది, ఎందుకంటే నాకు ట్రేడింగ్లోకి దిగాలనిపిస్తుంది, ఇవన్నీ నిజాలా కావా అని చెప్పేసి ఒక ఇంతకుముందు ట్రేడింగ్ చేసే వాళ్ళని వచ్చేసి అప్రోచ్ అయ్యి చూసారా, ఇలాంటి వాళ్ళను ఎంకరేజ్ చేయాలి. కొంతమంది అయితే వాళ్ళే అకౌంట్లు తీసేసుకొని వాళ్ళే వేస్తూ ఉన్నారు, లక్షలు పోగొట్టుకుంటా ఉన్నారు. వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు. లైఫ్లో మీరు ఒక మంచి క్యాపిటల్ తీసుకొని వస్తే మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. మంచిగా లాస్ కాకుండా ఎలా ట్రేడ్ చేయాలా, ఆ ట్రేడింగ్లో వచ్చిన డబ్బులు ఎలా ఇన్వెస్ట్ చేయాలా అనేసి మనం మాట్లాడుకుందాం తర్వాత. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.